హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాబిట్ డ్రీమ్స్. నేను మీ కృష్ణ. ముందు భాగాలు చదివిన తర్వాత ఈ భాగం చదవండి, అప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇక మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. మన్నించు నా సఖి పార్ట్ 107. పాపను తీసుకొని కార్ దగ్గరికి వెళ్ళింది అర్చన. తన వెనకే ఫాలో అవుతున్న అశ్విత్ని ఒక చూపు చూసింది. ఏంటి ఆ చూపు? చూపు మలుచు అని గుడ్లూరిమాడు. నువ్వెందుకు నాకు తోకలాగా వస్తున్నావు అంటూ కారులో కూర్చోగానే తను కూడా ఎక్కి తన పక్కనే కూర్చున్నాడు. బావా నువ్వు వెళ్ళు, నేను పాపకు పాలు పట్టించాలి అంది. పట్టించు, ఎవరు వద్దన్నారు అనగానే నీకు సిగ్గు లేకపోతే నాకుంది అనగానే అక్కడ నేను చూడండి ఏమైనా ఉందా అంటూ సైడ్ స్మైల్తో అక్కడి నుంచి కదలనన్నట్టు కూర్చున్నాడు. మొండివాడు అంటూ పాపకు పాలు పట్టియగానే నిద్రపోయింది. నిద్రపోతున్న పాపను తన చేతుల్లోకి తీసుకొని చూసుకుంటూ మురిసిపోతున్నాడు అశ్విత్. షాపింగ్ ముగించుకొని ఇంటికి రాగానే పాప కోసం కొన్న వస్తువులను చూపిస్తూ అవన్నీ కూడా అశ్విత్ పాప కోసం సెలెక్ట్ చేసినవని ఎంతో హ్యాపీగా చూపిస్తుంది అందరికీ. అర్చన తన హ్యాపీనెస్ మాటలో తెలుస్తుంటే అందరి మొహాల్లో చిన్న నవ్వు వచ్చింది. పాపని క్రెడిల్లో వేసి కొంచెం సేపు చూసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాడు అశ్విత్. ఇక మన కపుల్ బుల్లి బీస్ట్ గారు బొజ్జ నిండా బువ్వ తిని హాయిగా బచ్చోగానే స్వీట్ టార్చర్ స్టార్ట్ చేశాడు సూర్య. ఇంత అల్లరి చేస్తుంటే నాకు అన్నగాడు లేస్తాడు అనగానే ఎప్పుడు చూసినా వాడి భజన తప్ప వేరే తెలియదేంటి నీకు అని కొంచెం మొహం మార్చుకున్నాడు. మీకు మరీ ఇంత జలసి ఏంటి అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసి అడుగుతుంటే తన నడుము మీద చేతులు పోనించి గట్టిగా పట్టుకొని నీ మనసులోనూ నీ నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట మొదటి నాదే అయ్యుండాలి అన్నాడు. సూర్యని గట్టిగా హత్తుకొని తన మెడవంపులు ముద్దు పెట్టింది. చిన్నగా చెవి దగ్గర గుసగుసగా నేను మీకోసం చాలా వంటలు చేశాను, నా కోసం కొంచెం టేస్ట్ చేయరా అనగానే నాకు వేరే ఆకలి వేస్తుంది అన్నాడు. అది తర్వాత అంటూ చేయి పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్ళి కూర్చోపెట్టి తను చేసిన వంటల్ని ఒక్కొక్కటి వడ్డించి తన ఒడిలో కూర్చొని తనే స్వయంగా తినిపించింది. తనకు తినిపిస్తూనే తను తినమని చెప్పిన సూర్యతో కంప్లీట్ చేసి ఇప్పుడు నాట్ డన్ అంటూ తనని ఎత్తుకొని రూమ్ వైపు నడిచాడు. బుజ్జిగారిని ఒకసారి చూసి బెడ్ మీదకి చేరిపోయారు ఇద్దరు. తన గుండెల పైన ధరణిని చేర్చుకొని ఒకసారి అన్నా నీకేం కావాలో అడిగావే అన్నాడు. అడగాలని ఉంది, నీకు కోపం వస్తుందని ఆగిపోతున్నాను అంది. అయితే నాకు కోపం వచ్చే విషయమే, సో నువ్వు అడక్కపోవడమే బెటర్ అన్నాడు తన చేతి వేలుని చిన్నగా కొరుకుతూ. ముఖం నల్లగా పెట్టుకొని అయితే నన్నెందుకు అలా అడగటం అంది. ఏమన్నా ఈ మధ్య బ్రెయిన్ పెరిగి మారావేమో అని అడిగానులే, బట్ నువ్వు మటుకు ఆగిపోయావే అంటూ జుట్టు అంతా ఒక పక్కగా వేసి నున్నగా కనిపిస్తున్న మెడకి మునివేలుతో స్మూత్గా తడుముతూ ఇంత సాఫ్ట్గా ఉంటే కష్టమే అన్నాడు లో వాయిస్తో. అబ్బో కొత్తగా స్మూత్నెస్ని చూస్తున్నారా అని నవ్వింది. అలా ఇంకొక 2 days ఎంతో హ్యాపీగా గడిపిన ధరణికి రెడీ అవ్వు వెళ్దాం అనగానే ఇంటికి తీసుకొని వెళ్తున్నాడని బుడ్డిగాడిని కూడా రెడీ చేసి తను కూడా రెడీ అవ్వడంతో ఇద్దరిని తీసుకొని కారులో స్టార్ట్ అయ్యాడు సూర్య. అది వాళ్ళు ఇంటి రూట్ కాకపోవటంతో ఎక్కడికి వెళ్తున్నాం ఆన్ష్ అంది ధరణి. తన వైపు చూసి డ్రైవింగ్ చేస్తున్నాడు సూర్య. ఇక అడిగినా సైలెంట్గా కూర్చున్న తనకి ఎయిర్పోర్ట్ రావడంతో కొంచెం అయోమయంగా చూస్తుంది. పార్కింగ్లో కార్ పార్క్ చేసి ఇద్దరిని తీసుకొని లోపలికి నడిచాడు. ఎక్కడికి వెళ్తున్నాం అని క్యూరియాసిటీ పెరిగింది తనకి. ఇక బుడ్డిగాడికి కూడా ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ కావడంతో సౌండ్స్కి ఏడవటం మొదలుపెట్టాడు. వాడిని సముదాయించి ఫ్లైట్ ఎక్కగానే అది వైజాగ్ వెళ్తున్నామని అర్థం అవడంతో చిన్న స్మైల్ వచ్చింది తనలో. తను అడగకుండానే తన మనసులో మాటని అర్థం చేసుకున్న సూర్యని చూస్తూ సీట్లో కూర్చొని తన బుగ్గన గట్టిగా ముద్దు పెట్టింది. ధరణికి ఒక లుక్ ఇచ్చాడు. ఏంటి ఇంత హ్యాపీనెస్ ఎందుకు అంటూ. సూర్య చెయ్యి చుట్టుకొని చాలా రోజుల నుంచి అశ్విత్ గారి వాళ్ళ పాపని చూడాలనిపిస్తుంది అన్నది. ధరణి తలని సూర్య తలతో చిన్నగా ఢీకొట్టి ఏదైనా మనసులో పెట్టుకోకూడదు అడగాలి అంటూ బుడ్డిగాడికి కూడా 2 ముద్దులు పెట్టుకున్నాడు. వైజాగ్ రావడంతో ఫ్లైట్ దిగి బయటకు వెళ్ళడంతో తన కోసం కార్ రెడీగా ఉండటంతో కారులో కూర్చొని నేరుగా అశ్విత్ ఇంటికి వెళ్ళారు. ఇంటికి చేరుకోవటంతో మెల్లగా ఇద్దరిని తీసుకొని లోపలికి వెళ్ళగానే లివింగ్ రూమ్లోని కూతురు కోసం కష్టపడుతున్న అశ్విత్ కనిపించగానే నవ్వు ఆగలేదు సూర్యకి. చిన్నగా ప్లీజ్ అలా నవ్వుకు, వాళ్ళు ఫీల్ అవుతారు అంది. తప్పేంటి అని నవ్వుతూ రే బామర్తి అని పిలిచాడు సూర్య వాయిస్కి. టక్కున వెనక్కి తిరిగి చూసి అశ్విత్ షాక్ అయ్యాడు. వెంటనే లేచి హాయ్ ప్రిన్సెస్ అని ముందరకు రాగానే ముందు ఆ చేతుల్లో ఉన్నది పక్కన పడేసిరా బే అని అరిచాడు సూర్య. తను చూసి పళ్ళు నూరుతూ ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళాడు అశ్విత్. అర్చన వాళ్ళని లోపలికి రమ్మడంతో లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నారు. తన చేతుల్లో ఉన్న పాపని ధరణి ఎత్తుకోగానే బుల్లి బీస్ట్ గారికి కోపం వచ్చింది.
తన మామ్ తన్ని కాక ఎవరిని ఎత్తుకోవటంతో ఏడుపు మొహం వేశాడు. పాప నవ్వుతూ చూడటంతో తనకు ముద్దు పెట్టింది ధరణి. అంతే, వెంటనే రాగం అందుకున్నాడు. వెంటనే వాడిని ఎత్తుకోవడానికి ట్రై చేసింది అర్చన. రాకుండా ఏడుస్తూ ధరణి వైపు చేతులు చాపుతున్నాడు. వాడి బాధ అర్థమైన సూర్య పాపని ఇటివ్వు అంటూ తను తీసుకొని, బుల్లి పాప నాన్న, అలా ఎడబుకు అని పాపను తనకి చూపించగానే అప్పుడు శాంతించింది. పాప బొమ్మలాగా కనిపించటంతో తన్ని గట్టిగా పట్టేసుకున్నాడు. అంతే, ఈసారి రాగం పాపదైంది. కూతురు ఏడుపుకి ఫాస్ట్గా బయటకు వచ్చిన అశ్విత్కి కూతుర్ని గట్టిగా పట్టుకొని కనిపించాడు బుల్లి బీస్ట్ బాబు. ఇంట్లో అందరూ బయటకు వెళ్ళడంతో ఒంటరిగా ఉన్నారు అశ్విత్, అర్చన. ఫాస్ట్గా సూర్య చేతిలో ఉన్న పాపని ఎత్తుకోగానే స్పర్శ తండ్రిది అని అర్థమై వెంటనే ఏడుపాపి వెక్కుతూ చూస్తుంది. తన నుంచి ఏదో వస్తువు లాక్కున్నట్టు ఫీల్ అయిన దేవాంశ్ ఏడుపుని బిగబట్టి కోపంగా చూస్తున్నాడు అశ్విత్ వైపు. వీడికన్నీ వీళ్ళ నాన్న పోలికలే వచ్చినట్టున్నాయి. ప్రిన్సెస్ ఎంత సాఫ్ట్గా ఉంటుంది అని గొనుక్కున్నాడు అశ్విత్. అందరి కోసం జ్యూస్ తీసుకొస్తుంది అర్చన. అది అందుకొని ఎలా ఉన్నారు ఏంటి క్వశ్చన్ల ప్రశ్నలు వేసింది ధరణి. మొహమాటంగా ఆన్సర్ చేస్తుంది అర్చన. దేవాంశ్ మటుకు దక్ష కోసం ఆరాటపడుతున్నాడు. ధరణి పాపను తీసుకొని ముద్దు చేసింది. పాప కోసం షాప్ చేసి తీసుకొచ్చిన చైన్ని ధరణికి అందించాడు సూర్య. మెచ్చుకోలుగా తన పతిని చూసుకొని మురుస్తూ చైన్ని పాప మెడలో వేయగానే, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అనగానే, ఏదో నా తృప్తి కోసం అంది ధరణి. ఇక వచ్చి 1/2 అవర్ అవటంతో ఇక వెళ్దామా అన్నాడు పైకి లేచి సూర్య. ఆఫ్టర్నూన్ లంచ్ చేసి వెళ్ళమని చెప్పినా వినలేదు సూర్య. ఇక మరోసారి పాపను ముద్దు చేయగా బుల్లి బీస్ట్ అందిన కాడికి పాప బుగ్గ కొరికి ఏడిపించి మరి తన అమ్మానాలతో బయటికి వెళ్ళగానే కందిన బుగ్గల్ని వేలితో సుతారంగా నిమురుతూ, ఓ బంగారు తల్లి, వీడు వీళ్ళ నాన్నలా కన్నా శాడిస్ట్ లాగా ఉన్నాడు. చూసడానికి బుడ్డగా ఉన్నా సరే ఎంత గట్టిగా కొరికేశాడే నా బంగారాన్ని అంటూ కూతురు కన్నా ఎక్కువ ఫీల్ అవుతున్నాడు అశ్విత్. అక్కడ కూర్చున్నంతసేపు ధరణితో ఎంతో స్వచ్ఛంగా మాట్లాడుతున్నాడు. అశ్విత్ తనతో ఎప్పుడు ప్రేమగా మాట్లాడతాడా అని అనుకుంది మనసులోనే. ఇక బయటకు వచ్చిన సూర్య ధరణి హ్యాపీగా అనగానే సూర్య చుట్టూ చేతులు వేసి ఇంత హ్యాపీ అన్నది ధరణి. సూర్య నుదురుతో ధరణి నుదురు ఢీ కొట్టి, ఇంత హ్యాపీనెస్లో మరి నాకేంటి అన్నాడు. బిజినెస్ మ్యాన్ అయిపోతున్నావు రోజు రోజుకి అంటూ, అయినా ఎంత హ్యాపీనెస్లు ఇచ్చినందుకు ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వాల్సిందే అని థింక్ చేస్తూ, ఐడియా, వెళ్ళగానే మంచి అని సాగదీసి వంట చేసి పెడతాను అని నవ్వింది. సైడ్ స్మైల్తో, గిఫ్ట్ నువ్వు ఇవ్వక్కర్లేదు, నేను తీసుకుంటాను అని తీక్షణమైన చూపులతో అనగానే కొంచెం జంకింది ధరణి. ఇక అక్కడి నుంచి వాళ్ళ గెస్ట్ హౌస్ వెళ్ళడంతో అక్కడ స్టే చేసి మరుసటి రోజు హైదరాబాద్ చేరుకున్నారు. బీచ్కి వెళ్దామని చెప్పినా ఎందుకో సాహసం చేయలేకపోయింది ధరణి. ఇక ఇంట్లోకి వస్తున్న ముగ్గురు చూసి వెంటనే ఎదురు వెళ్ళి మనవడిని అందుకుంది ఆనంది. అమ్మో, ఇక నుంచి వీడిని ఎవ్వరికి ఇవ్వను, మీరు వెళ్ళాలనుకుంటే మీరు మట్టుకే వెళ్ళండి, నా కన్నయ్యని నా బుజ్జి తండ్రిని మిస్ అవుతున్నా అంటూ వాడిని ముద్దులతో ముంచెత్తి తన తాత తీసుకుపోయింది. అరే నా బంగారు తండ్రి వచ్చేసావా అంటూ వాడిని ఎత్తుకొని తను కూడా ముద్దులాడాడు ఆనంద్. అక్కడ నుంచి పైకి వెళ్ళిన సూర్య తన వెనకనే వెళ్ళింది ధరణి కూడా. వెంటనే ఫ్రెష్ అవ్వడానికి సూర్య వెళ్ళడంతో అతని కోసం వెయిట్ చేస్తూ కూర్చుంది. సూర్య రావటంతో ఏదో విషయం మాట్లాడడానికి వెయిట్ చేస్తుందని అర్థమై మిర్రర్ ముందర నిల్చుండి, ఏంటి విషయం అన్నాడు కోంబ్ చేసుకుంటూ. ఇక లత వాళ్ళ బాబుని కూడా చూస్తే ఒక పని అయిపోతుంది కదా అంది. అయిపోతుంది మేడం, మరి నా గిఫ్ట్ ఎప్పుడు ఇస్తావు అన్నాడు. మీరే అన్నారుగా నేనే తీసుకుంటానని, మళ్ళీ పర్మిషన్ దేనికి అంది. పర్మిషన్ కాదే, అది నా హక్కు అంటూ తన దగ్గరికి తీసుకునేసరికి తనకు కాల్ వచ్చింది. మొబైల్ వంక చూడగానే అది చైతన్య నుంచి అవటంతో వెంటనే లిఫ్ట్ చేశాడు సూర్య. కాల్ ఆఫీస్ గురించి అవటంతో ప్రొఫెషనల్గా మాట్లాడుకోవడంతో సూర్య ఫేస్లో చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది. ఏమైంది అని దగ్గరికి వచ్చి అడక్క, నేను లేకుండా ఒక 10 days ఉండగలవా అన్నాడు తల అడ్డంగా ఊపుతూ. మీరు అసలు ఆఫీస్కి కూడా వెళ్ళొద్దు అంది చిన్నగా నవ్వుతూ తన దగ్గరికి తీసుకొని. ఒక 10 days ప్రాజెక్ట్ వర్క్ పైన ఫారెన్ వెళ్లాల్సి ఉంది అనగానే ఏడుపు మొహం పెట్టింది ధరణి. ఇక ఆగలేని సూర్య తన పెదాలు అందుకొని ముద్దుని గాఢంగా మార్చేశాడు. కాల్ మాట్లాడడం కంప్లీట్ అవటంతో తల ఆరబెడుతూ ఒంటరిగా దొరికిన లతని వెనక నుంచి చుట్టేసి మిస్ యూ నే అంటూ గారాలు పోయాడు. అతని చేతుల మీద చెయ్యి వేసి నేను కూడా అంది. అప్పుడే వెనక నుంచి, ఓరి బడవా వదలరా దాన్ని, సందు దొరికితే చాలు దూరిపోతావు అని అరిచింది.
నీ ప్రాబ్లం ఏంటే, దాన్ని పట్టుకుంటా చాలు ఓ అని వచ్చేస్తావు. నా పెళ్ళాన్ని నేను పట్టుకుంటే తప్ప, ఊరుకుంటే బాగా రెచ్చిపోతున్నావే నువ్వు అని కసురుకున్నాడు చైతన్య. చిన్నగా అతని చేతి మీద చెయ్యి వేసి, అది కాదు నానమ్మ, ఊరికే అలా పట్టుకున్నాడు అని చెప్పింది లత. అంతలోనే శాంభవి కూడా రావటంతో, అమ్మ నీకు చాదస్తం ఎక్కువైపోతుంది అనగానే, చాదస్తం కాదే, పెద్దల్ని ఎందుకు చెబుతున్నారో అర్థం చేసుకోవాలి మీరు. ఆడపిల్ల అమ్మ అయితే నిండుతనం ఏర్పడుతుంది, ఒళ్ళు కూడా పచ్చిగా ఉంటుంది, కనీసం 3 నెలలైనా దూరంగా ఉండమని చెబుతారు. కాన్పుకి మధ్య వ్యత్యాసం అవసరమని వివరించింది. నేనేమన్నా అంత కక్కుర్తిలో ఉన్నాననుకున్నావా? నాకు కూడా తెలుసు కదా ఎలా ఉండాలో. అయినా నా భార్యతో ఉండాలి, మాట్లాడాలి అనుకోవటంతో తప్పులేదు కదా అని అన్నాడు కొంచెం గట్టిగానే. వాళ్ళకి వాళ్ళ హద్దులు తెలుసులే అమ్మ, నువ్వు రా అంటూ బామ్మని తీసుకొని లోపలికి వెళ్ళింది శాంభవి. వాళ్ళు బావా నువ్వు బామ్మ చెప్పింది కూడా మన మంచికే కదా అని చైతన్య చెంప పైన చేయి వేసి చెప్పింది. నాకు కూడా తెలుసు, కానీ కనీసం నీతో మాట్లాడనివ్వకుండా చేస్తుంది అన్నాడు చైతన్య. చిన్నపిల్లల ఇంకా 1 మంత్ ఆగు బావా, నన్ను నీ దగ్గరికి రాకుండా ఎవరు ఆపలేరు అంటూ నవ్వింది లత. ఇక ధరణి దేవాంశ్ నిద్రపుచ్చి వర్క్ చేసుకుంటున్న సూర్య పక్కన కూర్చుంది. కదిలిస్తే ఇంకా బాధ అలాగే ఉంటుంది అని అలాగే వర్క్ చేసుకుంటున్నాడు సూర్య. అతను చేస్తున్న వర్క్ని చూస్తూను ఎప్పుడు పడుకుందో తెలియదు, కానీ అతని షోల్డర్ మీదే పడుకొని నిద్రపోయిన తనని పిల్లో మీద పడుకోబెట్టి రాత్రి 8 అయ్యే వరకు వర్క్ చేసి తన కోసం స్వయంగా కిందకు వెళ్ళి ఫుడ్ తీసుకొని వస్తున్న సూర్యని పిలిచింది ఆనంది. ధరణి ఎక్కడా అంటూ. తను పడుకుంది మామ్ అంటూ పైకి వెళ్ళిపోయాడు సూర్య. నెమ్మదిగా నిద్ర తూగుతున్న ధరణిని తన భుజం మీద అడ్జస్ట్ చేసి కొంచెం తినిపించాడు. తను తినడం కంప్లీట్ అవ్వగానే మిగిలింది సూర్య కూడా తిని కింద ప్లేట్ పెట్టేసి రావడంతో కళ్ళు నలుపుతూ కూర్చొని కనిపించింది ధరణి. ఒక్కసారిగా తన మీదకి దూకినట్టు పడటంతో ముందు ఉలికి పడిన, ఓయ్ నా నడుము విరిగితే ఏం చేస్తావు అంది ధరణి. ఇంకొక భూమినో లేకపోతే అవనినో తీసుకువస్తాను అన్నాడు. అలా అనగానే కోపంగా చూసి అటువైపు తిరిగి పడుకుంది. ఏమైందే, నువ్వే కదా అడిగావు, ఆన్సర్ చేస్తే కోపం ఎందుకు అంటూ నడుము పైన గట్టిగా గిల్లాడు. నొప్పి కీచుగా అరిచి నడుము రుద్దుకుంటున్న తనని తన చేతిని పక్కకు తప్పించి, నేనుండగా నీకెందుకే అంత శ్రమ అని నడుము పైన సుతారంగా నిమురుతూ, తగ్గిందా అని లో వాయిస్తో అన్నాడు. మళ్ళీ కలుద్దాం. ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్, టేక్ కేర్.